యేసు దివ్య రూపధారణ మనకేమి నేర్పిస్తుంది? క్రీస్తునందు ప్రియులారా, తపస్సు కాలములో యేసు దివ్య రూపధారణ సంఘటన పరలోకం వైపుకు మన ప్రయాణాన్ని సూచిస్తుంది. యేసుక్రీస్తు పేతురు, యోహాను, యాకోబులతో ఉన్నత పర్వతంపైకి వెళ్ళాడు. అక్కడ శిష్యుల సమక్షంలో తన దివ్య రూపాన్ని చూపాడు. ఇది శిష్యులకు క్రీస్తు ఎవరో, ఆయన దైవ మానవ స్వభావం ఎలాంటిదో అర్థమయ్యేలా చూపాడు. యేసుక్రీస్తు శ్రమలకు ముందు శిష్యుల విశ్వాసాన్ని బలపరిచాడు. శ్రమల అనంతరం మహిమ ఉన్నదని గ్రహించేలా చెప్పాడు. యేసు దివ్యరూపధారణలో యేసు సాక్షాత్తు పరలోక తండ్రి దేవుని ప్రతిరూపముగా చూస్తున్నాము. దేవుడు మనల్ని తన రూపములో సృష్టించాడు కదా. క్రీస్తునందు జీవితం ద్వారా మనం మన యథార్థ రూపములో జీవించగలము. ఇప్పుడున్న మన జీవితము మన యథార్థ జీవితము కాదు. లోక ముసుగును మనము కప్పుకొని దేవుడు మనకనుగ్రహించిన నిష్కలంక జీవితాన్ని కోల్పోయాము. యేసుక్రీస్తు ద్వారా తిరిగి మనం కోల్పోయిన దైవ రూపమును పొందాలి. ఈ అనుగ్రహం పొందడానికే తపస్సు కాలం ఆహ్వానిస్తుంది. ప్రియులారా, యేసు దివ్యరూపధారణలో ఆయన దేవుని కుమారుడనే స్వరం వింటున్నాము. ప్రతిరోజు మనం దేవుని బిడ్డలమనే స్వరాన్ని వినాలి. అప్పుడే మనం ఎవరమో మనకర్థమవుతుంది. మోషే, ఏలియాలు యేసుతో మాట్లాడారు. దేవునితో మాట్లాడుటలో ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాలు దేవుని వాక్కుగా ఉన్నాయి. దేవుని వాక్కు ధ్యానించినప్పుడు దేవుని స్వరం వింటున్నాము. దేవుని సహవాసములో ఉంటున్నాము. దేవుని సాన్నిధ్యము ఆనంద తన్మయత్వము. ప్రియులారా, శిష్యులు యేసు దివ్యరూపధారణ చూసి పరవశం పొందారు. అక్కడే ఉంటే బాగుండు అనుకున్నారు. దేవుని సాన్నిధ్యంలో ఎంతో గొప్ప ఆధ్యాత్మిక ఆనందం లభిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు పరలోకాన్ని, భూలోకాన్ని ఏకం చేశారు. ఈ తపస్సు కాలంలో మనము దేవునితో అత్యున్నత బంధంలో ఉండాలి. భూలోకంలో ఉన్న మనం ఎల్లప్పుడూ పరలోకములోని దేవునితో సంప్రదింపులు చేయాలి. అప్పుడే దేవుని ప్రణాళికలు అమలవుతాయి. మనము దేవుని ప్రణాళిక ప్రకారము జీవిస్తాము. క్రైస్తవ జీవితం ఉన్నతంగా ఉండాలంటే యేసు స్వరం వినాలి. ఈ లోకంలో మనం అనాథలం కాదు, మనం దేవుని బిడ్డలం. ఈ లోకంలో మనకు ఒక ఆశయాన్ని దేవుడు నిర్ణయించాడు. దేవుని యందు మనం ఆనందించడమే కాదు, మన యందు దేవుడు ఆనందించేలా జీవించాలి. మనం యేసు స్వరం వినుట వలన ఆయన ఆజ్ఞలను పాటిస్తాము, ఆయనకు విధేయిస్తాము, ఆయననే అనుసరిస్తాము. యేసు దివ్యరూపధారణలో మనం యేసు స్వరం వినాలని ఆజ్ఞాపించబడ్డాము. యేసు మాట విందాము, యేసు సహవాసములో జీవిద్దాము, దేవుని దీవెనలు పొందుదాము.